హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం సోనియా అగర్వాల్ యాక్ట్ చేసే తమిళ్లో వచ్చిన 7G మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. లైక్ ఇది ఒక వరస్ట్ మూవీ అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. లైక్ ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా టైటిల్ మనం చూసుకుంటే కనుక లైక్ 7G. అండ్ ఈ మూవీకి అండ్ 7BG బృందావన్ కాలనీ మూవీకి ఏదైనా సంబంధం ఉందంటే అసలు ఏం సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే లైక్ ఆ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ లైక్ ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ప్లే చేయడం జరిగింది. బట్ ఎందుకు ఈ టైటిల్ అని మనం చూసుకుంటే కనుక లైక్ మాధవన్ యాక్ట్ చేసి అండ్ విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేసిన లైక్ 13B అని ఒక సినిమా అయితే వచ్చింది. లైక్ తెలుగులో 13. సో 13 అనేది ఒక ఇంటి నెంబర్. అండ్ ఈ మూవీ కూడా అంతే లైక్ కొంచెం చెప్తే మీకు స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. బట్ 7G అనేది ఒక నెంబర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ స్మృతిది ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది. అండ్ తను వాళ్ళ హస్బెండ్ సో వాళ్ళైతే కొత్త ఇంట్లోకి అయితే వస్తారు. అండ్ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం చూసుకుంటే కనుక లైక్ అక్కడ ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యం వచ్చేసి సోనియా అగర్వాల్. అండ్ స్టార్టింగ్ లైక్ అదొక బ్యాడ్ దయ్యం, బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది అదైతే గుడ్ దయ్యం అనమాట. సో అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ, బట్ ఇందులో హారర్ ఎలిమెంట్స్ వర్కౌట్ అవ్వలేదు అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా అయితే వర్కౌట్ అవ్వలేదు. స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటే ఏం ఉండదు. లైక్ ఇలాంటి ఒక సినిమాలే లైక్ పాస్ట్ 20 years నుంచి మనమైతే చూస్తూనే ఉన్నాం. లైక్ రాజుగారి గది కానీ అండ్ కాంచన కానీ అండ్ ముని కానీ లైక్ చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అయితే వస్తుంది. లైక్ ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీకి అయితే వస్తుంది అండ్ ఆ ఇంట్లో అయితే దయ్యం ఉంటుంది. బట్ దీన్ని తెరకెక్కించిన విధానమైనా బాగుందా అంటే నో, అది కూడా బాగాలేదు. లైక్ హారర్ వర్కౌట్ అవ్వలేదు అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ క్యారెక్టర్ డిజైన్ కూడా బాగాలేదు. లైక్ సోనియా అగర్వాల్కి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా పెద్దగా అయితే వర్కౌట్ అవ్వదు. లైక్ కాంచన సిరీస్ మనం చూసుకుంటే కనుక లైక్ ఫ్లాష్ బ్యాక్ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ అందులో ఒక మెసేజ్ అయితే ఉంటుంది. లైక్ కాంచన మనం చూసుకుంటే కనుక లైక్ ట్రాన్స్జెండర్ పీపుల్ గురించి అండ్ నిత్యామినన్ యాక్ట్ చేసిన గంగా మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ అందులో హ్యాండిక్యాప్డ్ పీపుల్ గురించి వాళ్ళు ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చెప్పి ఇలా మనకి ఒక మెసేజ్ అయితే ఉంటుంది. ప్లస్ ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ అయితే పెద్దగా అయితే ఏం ఇంపాక్ట్ చేయలేదు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదు అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగాలేదు. బట్ స్మృతి వెంకట్ యాక్టింగ్ అండ్ సోనియా అగర్వాల్ యాక్టింగ్ అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలని మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ, బట్ ఇందులో హారర్ ఎలిమెంట్స్ వర్కౌట్ అవ్వలేదు అండ్ థ్రిల్ మూమెంట్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగాలేదు. మనకి చాలా ఫ్లాట్గా అయితే ఉంటుంది. చాలా సీన్స్ మనకి ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. బట్ ఏది ఒక ప్రాపర్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 1/5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.